లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము, ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం, తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం, తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము, మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచము, మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన, ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడు మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందని దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. తదుపరి రాసైనటువంటి లగ్నమైనటువంటి తదుపరి లగ్నము వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నానికి ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే చతుర్థ పంచమ భావాధిపతులు అయినటువంటి వారు సింహము చతుర్థ భావము, పంచమ భావము కన్యారాశి అవుతుంది. కాబట్టి చతుర్థ పంచమ భావాలకి ముఖ్యంగా రాజయోగకారకునేటువంటి బుధుడు చాలా యోగప్రదుడుగా ఉంటాడు వృషభ లగ్నానికి. ఈ యొక్క లగ్నాత్తు చతుర్థమందు స్థానమందు రవి సంచారం చేసినట్లయితే రాజసా బుద్ధి కలిగించి మంచి రజోశక్తి గలవాడై ఉంటాడు. మంచి పాండిత్యము, అట్లానే కొద్దిగా కోపంగా ఉంటాడు. కాబట్టి కోపావేశాలతో వీళ్ళకి ఏదైనా చదువుకోమని చెప్తే మాత్రం వినరు. కాబట్టి వీళ్ళని బతిమలాడుతూ చెప్తే మాత్రం ఖచ్చితంగా చదువుకోవడానికి ఉపయోగిస్తారు. అట్లాగే మాతృ సంబంధమైనటువంటి వారు ఎవరైతే ఈ యొక్క చతుర్థ భావం చూసుకున్నట్టయితే చతుర్థ స్థానము మాతృస్థానంగా ఉండటం వల్ల, ముఖ్యంగా రవి రజోగుణంతో ఉండడం వల్ల తల్లికి సంబంధించిన కొంత అనారోగ్యం అనేది ఉంటుంది. అట్లానే తల్లి ఏదైనా చెప్తే త్వరితగతిన పిల్లలు కూడా వినే అవకాశం ఉంటుంది. అలాగే విద్యాపరమైనటువంటి విద్యలు చూసినట్టయితే కొంతవరకు స్తబ్దుగా గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. వాహనానికి సంబంధించి మంచి లగ్జరీ కార్లు కొనుక్కోవాలనే ఆలోచనతో ఉంటారు. అట్లానే ఈ యొక్క చతుర్థ పంచమ స్థానం అలానే మనకు చూసినట్టయితే ఈ యొక్క వాహనం కూడా చాలా మంచి యోగంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో రవి ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. అదే ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే సింహరాశిలో చతుర్థ వృషభ లగ్నానికి ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. అలానే చంద్రుడి వల్ల కొంతవరకు వీరికి స్తన్యపానం అనేది అన్యత్ర అంటే మామూలుగా వేరేటువంటి ఏవైతే మనకు దొరికేటువంటి ఇప్పుడు సామాగ్రి ఏదైతే పాలకు సంబంధించిన సామాగ్రి దొరుకుతాయో అలా చిన్న చిన్న బాటిల్స్లలో ఫీడింగ్ అనేది ఉంటుంది. మదర్ ఫీడింగ్ అనేది చతుర్థంలో కనుక చంద్రుడు కనుక ఉన్నట్లయితే
తర్వాత కుజుడు కనుక ఉన్నట్లయితే శుష్కమైనటువంటి విధానంగా ఉంటారు. అంటే మంచి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం, కొద్దిగా విద్యార్థులు కూడా అంటే ఆ విద్యా పరంగా చూసినట్టయితే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం, వాహనపరమైన ర్యాష్ డ్రైవింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క రవి కనుక ఉన్నట్లయితే. అట్లనే బుధుడు కనుక చతుర్థ స్థానం సంచారంగా వీరికి బుధుడు లగ్నాత్ ఉన్నట్లయితే, వృషభ రాశికి లగ్నాత్ చతుర్థ స్థానంలో బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు. విద్యాధికులు ముద్రణాధికారము అంటే మంచి గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించి రాణింపులు అనేవి విద్యాపరంగా మంచి ఆలోచన ధోరణి నాలెడ్జ్ అనేది బాగా ఉంటుంది. అట్లానే అనారోగ్యాలు కూడా వస్తాయి బుధుడు వల్ల. పంచమ స్థానంలో కనుక గురుడు ఉన్నట్లయితే, చతుర్థ స్థానం గురుడు ఉన్నట్లయితే వేద పండితుడు అవుతాడు, మంచి పాండిత్యం ఉంటుంది. తర్వాత గురువు కనుక ఉన్నట్లయితే దాతృత్వ గుణాలు బాగా ఉంటాయి. అలానే ధార్మిక సంస్థల్లో మంచి ఆసక్తిగా చూపిస్తారు. అలానే శని ఉన్నట్లయితే దాన ధర్మం కూడా క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాహు ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు ఈ వృషభ లగ్నానికి ముఖ్యంగా విదేశీ యానంలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే కేతు ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు వృషభ లగ్నాత్తు ఈ యొక్క కేతు ముఖ్యంగా అన్ని హాఫ్ నాలెడ్జ్గా ఇస్తాడు. ఇక్కడ మాత్రం వీరికి చతుర్థ స్థానంలో. అట్లానే కొంతవరకు వైరాగ్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. అట్లానే ఒకవేళ పంచమ స్థానం చూసుకున్నట్లయితే వృషభ లగ్నానికి అక్కడ కనుక రవి ఉన్నట్లయితే పంచమ స్థానంలో అద్భుతమైనటువంటి విషయాలు చాలా బాగా గోచరిస్తాయి. విద్యా పాండిత్యము, నేము, ఫేము, మంచి రెప్యుటేషన్ అనేవి ఉంటాయి. అదే చంద్రుడు ఉన్నట్లయితే అక్కడ కొంతవరకు పంచమ స్థానంలో వ్యాపారంలో రాణింపు అనేది తక్కువగా ఉంటుంది. అట్లానే పంచమ స్థానంలో ఏదైతే మనకు మంత్రదీక్షగా తీసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మామూలైనటువంటి మంత్రాలు తీసుకోవాలి, అతి సున్నితమైన మంత్రార్థులు. అట్లానే ఉపాసనా ధోరణి కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరికి పంచమ స్థానంలో చంద్రుడు ఉంటే. కుజుడు కనుక పంచమ స్థానం వృషభ లగ్నానికి ఉన్నట్లయితే ఈయనకి అత్యల్పమైనటువంటి సంతానం ఉండడము, తర్వాత సంతానానికి ఇబ్బంది పడటము, సంతానం వల్ల చికాకులుగా ఉండటము కలుగుతుంది. అలానే ఇక్కడ బుధుడు కనుక ఉన్నట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పంచమస్థ వృషభ లగ్నానికి రాజ్యోకారకుడు కాబట్టి పేరు ప్రఖ్యాతలు దిగంతాలు వ్యాపిస్తాయి. వాళ్ళు ఎటు పోయినా కూడా సభా గౌరవాన్ని చూస్తారు. అటువంటి మంచి ఫలితాలు బుధుడు ఉంటే, అదే గురువు ఉన్నట్లయితే శత్రు ఫలితాలు ఉంటాయి. అంటే శత్రుక్షేత్రం కాబట్టి గురుడికి పంచమ స్థానం, కానీ గురుడు లగ్నానికి కూడా పాపే కాబట్టి ముఖ్యంగా ఇతనికి కొంత సోదర నష్టాన్ని కలగజేస్తుంది. అట్లాగే వారి వల్ల కూడా అంత ఉన్నతి ఉండదు, వారే వీళ్ళని కఠినంగా వ్యవహరిస్తారు. ఈ గురుడు అంత మంచి పంచమ స్థానంలో వీళ్ళకి ఇక్కడ తెలివితేటలు ఇచ్చినా కూడా అంతగా రాణింపు అనేది తక్కువగా ఉంటుంది. ఏ విషయాన్ని చూసుకున్నా రాణింపు అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది వృషభ లగ్న పంచమ స్థానంలో గురుడు ఉండటం వల్ల. మళ్ళీ అట్లాగే ఏదైనా శుభదృష్టి ఈ గురుడు కాకుండా మిగతా ఏదైనా శుభదృష్టి పెడితే కనుక ఈ యొక్క మళ్ళీ ఇక్కడ శని గనక ఉన్నట్లయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒక ఏకైక సంతానంగా ఉండొచ్చు, సంతానం నిదానంగా ఉన్నా కూడా మంచి సంతానమే ఉండొచ్చు. అట్లానే ఇక్కడ పంచమంలో రాహు ఉన్నట్లయితే మంచి తెలివితేటలు, అట్లానే నటీనటి వర్గంలో మూవీ ఆర్టిస్టులు కానీ సినీ రంగ ప్రముఖులు కానీ బాగా గోచరిస్తారు. అట్లానే పొలిటీషియన్స్ కూడా చాలా మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది వీళ్ళకి పంచమంలో రాహు ఉన్నట్లయితే వృషభ లగ్నానికి. అట్లానే కేతు ఉన్నట్లయితే పంచమ స్థానంలో వృషభ లగ్నాత్తు ఈ యొక్క కేతు ఉన్నట్లయితే కనుక వీరికి భక్తి వైరాగ్యాలు అనేటువంటిది ఆ స్థితిని బట్టి కలుగజేస్తాడు. ఈ పంచమ స్థానంలో కేతు ఉంటే రాణింపు తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏదైనా కూడా పేరు ప్రఖ్యాతలు కూడా చాలా దిగంతాలు అనేటువంటి వ్యాపించకుండా తను ఉన్న చోటు వరకే పరిమితంగా ఉంటుంది. అట్లానే పంచమ స్థానంలో ఈ విధమైనటువంటి మన జాతక పరిశీలన చేసుకున్నట్లయితే చతుర్థ పంచమ స్థానాలను బట్టి ఇంకా శుభదృష్టి కానీ దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ అట్లనే ఇతర గ్రహాల యొక్క కలయిక కానీ ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకున్నట్లయితే
మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ అశుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నట్లయితే వాటి అధిష్టాన దేవతలను ఆరాధన చేసుకొని వాటి పూజ యజ్ఞాది కృతువులు చేసుకొని వాటికి సంబంధించి మంచి సత్ఫలితాలు కూడా పొందొచ్చు. ఈ విధమైనటువంటి వృషభ లగ్నానికి చతుర్థ భావ పంచమ భావాల యొక్క మనం పరిశీలన చేసుకున్నాం ఇప్పటివరకు కూడా. శ్రీమాత్రే నమః.